కాసేపటికి బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమలో ప్రబల ఉత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఉదయం పాలగుమ్మిలో ప్రబల తీర్థం ప్రారంభం కానుంది. నేడు కొత్తపేటలో, రేపు జగ్గన్న తోటలో ప్రబల తీర్థం నిర్వహించనున్నారు. ఏకాదశ రుద్రుల ప్రభలను నిర్వాహకులు సిద్ధం చేశారు. గరగా నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాండ్ మేళాలు, కాళికాదేవి వేషధారణలతో జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తారు. 30 రకాల బాణసంచాలను కలుస్తారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు రానున్నారు. ఇక ప్రబల తీర్థంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి. అయితే ఇప్పటికే సంక్రాంతి 3వ రోజు కూడా ఈ రోజు ప్రబల తీర్థం అయితే అక్కడ కోనసీమలో కన్నుల పండుగ కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికీ ఈ తీర్థానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అక్కడ హడావిడి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? చివరి రోజు ముఖ్యంగా కోనసీమ ప్రజలకు ఈ జగ్గన్న తోటకు సంబంధించినటువంటి ప్రబల తీర్థం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిదిగా కనిపిస్తున్నటువంటిది. ఇప్పటి కాదు, దాదాపుగా 17వ శతాబ్దం నుంచి, అంటే ఇప్పటికి 450 సంవత్సరాలకు పైనుంచే కూడా ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోనసీమకే మణిహారంగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటకు వెళ్ళి అక్కడ సమావేశం అవుతారని చరిత్రలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి అంటే ఏకాదశ రుద్రులు అంటే మొత్తం 11 మంది. మొట్టమొదటిగా నీలకంఠ రుద్రుడు మొసలపల్లి నుంచి, తర్వాత పుల్లేటకూరు మన్మహాదేవ రుద్రుడు, గంగలకూరు నుంచి శ్రీ సదాశివ రుద్రుడు, గంగలకూరు అగ్రహారం నుంచి సర్వేశ్వర రుద్రుడు, వ్యాఘ్రేశ్వరం నుంచి విశ్వేశ్వర రుద్రుడు, కాలాగ్ని రుద్రుడు, ముక్కాంల నుంచి, ఒక్కలంక నుంచి త్రిపురాంక రుద్రుడు, మహాదేవ రుద్రుడు పెదపొడు నుంచి, పాలగుమ్మి నుంచి మృత్యుంజయ రుద్రుడు, త్రయంబకేశ్వర రుద్రుడు ఇరుసుమర మండ నుంచి, అదేవిధంగా త్రికాలాగ్న కాల రుద్రుడు నేదునూరు నుంచి, ఇలా ఏకాదశ రుద్రులు మొత్తం అందరూ కూడా ఒకేసారి ప్రారంభం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పాలగుమ్మి సంబంధించినటువంటి మృత్యుంజయ రుద్రుడి దగ్గర, ప్రభ దగ్గర అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడి నుంచి ఇది ప్రారంభం అవుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ మొత్తము జగ్గన్న తోటకి వెళ్తున్నటువంటి ప్రభలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రారంభం వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మొసలపల్లి నీలకంఠ రుద్రుడు తొలిగా స్టార్ట్ అయిన తర్వాత అందరికంటే చివరిగా జగ్గన్న తోటకైతే చేరుతారు. మొత్తం ఏకాదశి రుద్రులందరూ కూడా ఒకే చోట సమావేశమై చర్చించుకుంటారనేది చరిత్ర చెప్తున్నటువంటిది. మొత్తము ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే మొత్తం ఏకాదశి రుద్రులు 11 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావడంతో వాళ్ళకి ఎలా అంటే పాడి పంటల విషయంలో కానీ, వాళ్ళ యోగక్షేమాల విషయంలో కానీ ఏం చేస్తే బాగుంటుంది అనేది చర్చించుకుంటారని నానుడిగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వీటికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు, అదేవిధంగా చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే రుద్రులు ఇక్కడ రెడీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మొత్తం పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు అటు ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ఈవో సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. ఏం సార్ అసలు అంటే పాలగుమ్మి ఇది మీ ప్రాంతమే, ముఖ్యంగా చూస్తే అప్పనపల్లిలో మీరు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కూడా వెళ్తున్నటువంటి ఈ ప్రభలకు సంబంధించిన చరిత్ర ఏం చెప్తుంది? ఏకాదశి రుద్రులు సమావేశం అయిన తర్వాత ఏం చేస్తారు అసలు? ఓం నమ శివాయ. ఏకాదశి రుద్రులు మన రుద్రనామాల్లో 11 నామాల్లో 11 అవతారాలతోటి ఈ సమీప ప్రాంతంలో అన్నీ కూడా జగ్గన్న తోటకి కనుమ పండుగ రోజున అనాదిగా సుమారు మీరు చెప్పినట్టుగా 17వ శతాబ్దం నుంచి కనుమ రోజున చివరి రోజున అన్నీ కూడా ఈ మానవ శరీరానికి అవసరమైన రుద్రమంత్రంలో ఏదైతే ఉన్నాయో ఆ రుద్రమంత్రానికి అనుసారంగా ఉన్నట్టు అవతారాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గ్రామానికి చెందిన గ్రామాలు. ఈ అచ్చరబ అనుకుంటూ ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ కనుమ రోజున చాలా ఉత్సాహంతో అందరూ కూడా పిల్లాజల్లలతో ఈ కనుమ జగ్గన్న తోటకి మొసలపల్లి వెళ్ళి మీరు చెప్పినట్టుగా తల్లిప్రభ మొసలపల్లి ప్రభ తదుపరి ముందర వెళ్ళటం, చివరిని రావడం. ఆయన గెస్ట్ అనమాట, హోస్ట్ అనమాట, మిగతా అన్ని గెస్ట్లు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు అందరూ ఒకసారి లేచి నుంచుని
సాయంత్రం వరకు అక్కడ ఉండి పొద్దుపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనేది ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ ఉన్నటువంటి గుమ్మడికాయ ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంటే వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేస్తాం కాబట్టి గుమ్మడికాయ కొట్టి ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే వారసత్వంగా ఉన్నటువంటిది ఏమైనా ఉందా ఇక్కడ? ఇక్కడ ఉన్న పాలగుమ్మ గ్రామంలో మొట్టమొదటిగా గుమ్మడికాయ కొట్టిన తర్వాత ప్రభ బయలుదేరుతుంది. రెండోది కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రభ ఊరి మీద వెళ్ళి తిరిగి తీర్థానికి బయలుదేరుతుంది. దానికి వెళ్ళేసరికి ఎంత సమయం పడుతుంది? 2 గంటలు పడుతుంది. 4 కిలోమీటర్ల కొబ్బరి తోటల్లోనూ కావి సుగ్గులోనూ చాలలోనూ కలిసి వెళ్తాయి. ఇది 8. ఈయన ముత్యంజయుడు కాబట్టి ఈయనకి బాగా వెయిట్. ఒక్కటి మసలపిల్లి పాలగుమ్మి విప్లవంలో ఒకే చోట ఉంటాయి. తక్కువ 9 ప్రభలు ఒక చోట ఉంటాయి. ఎందుకు అలా అంటే ఒకే చోట ఈ 2 ప్రభలు ఉండడానికి గల కారణం ఏంటి? చరిత్ర ఏమైనా చెప్తుందా? ఒకనొకప్పుడు ఏదో తేడా వచ్చింది, దాంతో నీ ఇల్లు నా ఇల్లు అనుకున్నారు. అందుచేత వారు అక్కడ నిలబడి ఆహ్వానం ఇస్తున్నారు మసలపిల్లి వారు. తగ్మా ప్రభల ఎప్పుడైతే వ్యాఘ్రేశ్వరుడు వస్తాడో ప్రభలన్నీ ఊగుతాయి, ఎవరికి కనపడదు ప్రపంచంలో. అది ఆటోమేటిక్గా అలా షేకింగ్ వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుందా? ఎందుకు ప్రపంచ ప్రత్యేకత గాంచినటువంటి అయింది ఇది? కోనసీమ జిల్లా ఒక అభివృద్ధిలో కేరళను మించిందాగా ఈ రోజున పేరుంది. అది ఏమిటంటే ప్రభలో ఏకాదశి మరుద్రుడు ఎప్పుడైతే అక్కడ జగ్గంతోటలో సమావేశం అవుతారో మొత్తం జనం అందరూ నీ అనుకుంటా అందరికీ ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి ఈ వేళ రోజున కనుమ రోజున జగ్గంతోటకు చేరుతారు. చూస్తున్నాం కదా, మొత్తం అంతా కూడా వచ్చినటువంటి వాళ్ళని ఈ గ్రామానికి పాలగుమ్మి గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ప్రస్తుతం అయితే గ్రామంలో స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్రభ అంటే ముఖ్యంగా పాలగుమ్మికి సంబంధించినటువంటి ప్రభ దగ్గరికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దీని తయారీ దగ్గర నుంచి ఈ మొత్తం ప్రభని అటు జగ్గన్న తోటకు చేర్చే వరకు కూడా యువకులదే ముఖ్యమైనటువంటి పాత్రగా ఉంటుంది. ఎందుకంటే భుజాలకు సంబంధించి భుజాల మీద వాళ్ళు మోసుకుంటూ ఎక్కడా కూడా అలసట లేకుండా దాదాపుగా గంట నుంచి 2 గంటల సమయం వరకు వీళ్ళందరూ కూడా మోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి చరిత్ర పరంగా కూడా? అంటే ఇంతమంది చూడడానికి వస్తూ ఉన్నారు కదా, వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఎక్కడెక్కడి నుంచి మీకు సంబంధించినటువంటి ఆడపడుచులు కానీ చుట్టాలు బంధువులు అందరూ వస్తారండి. ఈ ఊళ్ళో ఆడపడుచులు అందరూ వచ్చి దేవుణ్ణి దర్శించుకుని తప్పకుండా ఆశీర్వాదం పొంది వెళ్ళాలని ఎన్నో అనాది నాటి నుంచి వస్తుంది. అప్పుడే తాత ముత్తాతల నాటి నుంచి జరుగుతున్న విషయమే ఇది. ఇంకా జరుగుతూనే ఉంటుంది, ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడున్న అందరూ ఒకే చోటకి చేరుకుంటారు. ఒక చోటకే చేరుకుంటారు అందరూ. ఆ దేవుడు ఆశీర్వాదం, ఆ శ్యామలాంబ చెన్నమల్లేశ్వర స్వామి. సో ఓవరాల్గా చూస్తే మొత్తం అటు పాలగుమ్మి ప్రభుతో పాటుగా ఏకాదశి రుద్రులు ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా అటు జగ్గన్న తోట ఆ తీర్థంకి చేరుకుంటారు. ఇంచుమించుగా మధ్యాహ్నం 1 గంట సమయం అవుతుంది అక్కడికి చేరుకునేసరికి. ఆ తర్వాత మొత్తము ఆ కొబ్బరి తోటలో ఏకాదశి రుద్రులు ఒకే చోట సమావేశం అవుతారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గ్రామాలకు ఏం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎలా సుభిక్షంగా చూడాలనేది చర్చించుకుంటారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 17వ శతాబ్దం నుంచి దాదాపు 450 సంవత్సరాలకు పైనుంచి ఏకదాటిగా ఎప్పుడు ఆగకుండా కరోనా లాంటి సమయంలో కూడా ఆగకుండా జరిగిందంటేనే ఇది ఎంత చరిత్ర కలిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే జగ్గన్న తోటకు సంబంధించినటువంటి ప్రభల తీర్థం ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.